హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి ఈరోజు నేను చూపిస్తున్నాను మీ అందరి కోసము. నేను ఉసిరికాయల్ని 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఎల్లిపాయలు కొన్ని, 1 గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు, చింతపండు 150 గ్రామ్స్. ఎల్లిపాయలు ఊరికే కొన్ని ఒక 15-20 తీసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని మనము ముందుగానే కడిగి నీట్గా తుడిచి వైట్ క్లాత్తో తీసి పెట్టుకొని అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలండి. ఉసిరికాయల్ని తడి అస్సలు లేకుండా ఉండాలా. దీనికి తడి తగిలితే ఊరగాయ చెడిపోతుంది. ఇప్పుడు నేను ఒక బాలికి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి దీన్ని ఎర్రగా వేయించుకున్నాను. ఉసిరికాయల్ని అట్లా కొంచెం రెడ్ వచ్చేటట్లా. మనకి ఉసిరికాయలు చాలా మంచిదండి. దీనికి హెల్త్కి చాలా మంచిది. రోజుకొకటి తింటే చాలా మంచిది. నేను చింతపండుని ముందుగానే మీకు చూపించాను కదా, దాన్ని వేడి నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసి మొత్తం అంతా ఈ చెత్త అంతా వడబోసుకొని క్లీన్ చేసుకొని నేను బాలిగలో వేసి మరీ నీరంతా పోయేటట్టు వేయిస్తున్నాను. చింతపండులో గలీజ్ అస్సలు ఉండకూడదండి, నీట్గా ఉండాల. అది మనము మెంతులు 1/4 స్పూన్ వేయించుకుంటున్నాను. ఇవి రెడ్ కలర్ రావాలండి. 2 స్పూన్లు ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని ఈ ఆవాల్ని రెడ్ అయ్యేంత వరకు వేయించుకొని వేయించుకున్నాక మొత్తం అన్నిటినీ మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకొని నున్నగా అయ్యేంత వరకు తిప్పుకుందాము. మెంతులు ఎంత రెడ్ కలర్ వస్తే అంత బాగుంటుందండి స్మెల్ ఊరగాయకి. ఆ మెంతులు స్మెల్లేనండి చాలా బాగుంటుంది ఊరగాయకి టేస్ట్. ఇప్పుడు ఇది మెత్తగా అయింది కదండి, పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాను. ఎల్లిపాయలని మెత్తగా గ్రైండర్ చేసి పక్కన తీసి పెట్టుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు మనం తిరువాత వేసుకుందాము. ఒక బాండీ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఈ తిరువాత వేసుకొని పక్కన తీసి పెట్టుకుందాము. ఇది చల్లారల్లా తిరువాత. ఇప్పుడు మనం అన్నీ ఒక పెద్ద బౌల్ తీసుకొని కారం వేసుకున్నాము. 1 గ్లాసు, హాఫ్ గ్లాసు ఉప్పు. ఇది ఒకటి పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి ఊరగాయ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న మెంతి పౌడరు, ఆవాలు, మెంతి పౌడర్ అండి ఇది దీంట్లోకి మిక్స్ చేసుకుందాము. ఇది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీకు. ఇవన్నీ 3 ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాక ఉసిరికాయలు వేసుకోవచ్చు. ఇదంతా మొత్తం స్పూన్ తీసుకొని మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్టు 3 మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఉసిరికాయల్లోకి కలిపేసుకుంటే ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాము. చింతపండు గుజ్జు అంతా కలిసి మిక్స్ చేసుకుంటున్నాను. 1 గ్లాసు శనక్కాయ నూనె వాడానండి నేను. శనక్కాయ నూనె టేస్ట్ ఉంటుంది ఊరగాయలకి. ఇప్పుడు తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాను. మొత్తం ఇవన్నిటిని మిక్స్ చేసుకొని ఎల్లిపాయలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఎల్లిపాయలు గ్రైండర్ చేసి పెట్టుకునేది ఇది వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుండేది. మొత్తం అంతా కలిపేస్తున్నాను గరిటెతో. అంతా నీట్గా తిప్పుకొని మరి ఆయిల్ కావాల్సినంత వేసుకొని మనం ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజుకొకటి తినొచ్చండి. దీని నుంచి మనకి చాలా మంచిది. డిసెంబర్ నెలలో
జలుబులు చేస్తుంటాయి కదండి, రోజుకొకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుందండి ఉసిరికాయ ఊరగాయ. ఇది చాలా ఆయుర్వేదిక్ దాంట్లో కానీ ఉసిరికాయలు చాలా దాంట్లోకి వాడుతుంటారు, చాలా మంచిది. ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా ఇట్లా గాజు బౌల్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది 1 year వరకు వస్తుంది, లేదంటే 6 months వరకు వాడుకోవచ్చు. మనకి సాల్ట్ కావాలంటే చూసి మధ్యలో వేసుకోవచ్చు. రెండో రోజు కానీ అట్లా మనం టేస్ట్ చూసుకొని కొంచెం తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. అంతే అండి, రెడీ అండి ఉసిరికాయ